नंद सद्गुरु साईनाथ महाराज की जय। अवधूत भरद्वाज महाराज की जय। गम गणपतये नमः। श्री सरस्वत्यै नमः। श्री गुरुभ्यो नमः। श्री कुलदेवतायै नमः। ओम श्रीमात्रे नमः। బాబా వాడాలో దొంగలున్నారు జాగ్రత్త అని ఒక సూక్తి చెప్పారు. వాడాలో దొంగలేమిటి ఆలోచిస్తే బయట ఉండే దొంగల్ని మనం గుర్తుపట్టవచ్చు, కానీ మన లోపలే ఉండే దొంగల్ని గుర్తుపట్టమని బాబా చెప్పటం ఆ సూక్తికి అర్థం. బయట నుంచి వచ్చే వంచనను గుర్తుపట్టగలం, కానీ మన లోపల ఉండే ఒక నెగటివిటీ, ఆ గుణాన్ని గుర్తుపట్టడం చాలా కష్టం. నేను ఈ గుణంలో ఉన్నాను, ఒకరి మీద అసూయ బయలుదేరిందనుకోండి, దాన్ని అధిగమించడం ఎట్లా? నీ దగ్గర అసూయ ఉంది అని నువ్వు తెలుసుకోవడం ఎట్లాగా? వాడి దగ్గర సత్వగుణం ఉంది, వీడి దగ్గర రజోగుణం ఉంది, వాడి దగ్గర తమో గుణం ఉందని కనిపెట్టగలం, కానీ నువ్వే గుణంలో ఉండవు. అదే నిరంతరం వాడాలో దొంగలున్నారు అన్న సూక్తికి అర్థం. నిన్ను నువ్వు పరిశీలించడం. నువ్వు ఏ గుణంలో ఉండవు, ఎలా ఆలోచిస్తుండవు, ఎదుటి వ్యక్తి పట్ల నీకు ఎలాంటి అభిప్రాయాలు ఉన్నాయి, ఈర్ష ద్వేషాలు ఏమన్నా ఉన్నాయా, ఎప్పటికప్పుడు నిరంతరం గుర్తిస్తూ ఆయన సూక్తికి నిజమైన అర్థంలో బ్రతకడం. అందుకే వాడాలో దొంగలున్నారు జాగ్రత్త, తలుపులు కిటికీలు మూసేసుకొని అంటే నీ బాహ్య ప్రపంచంలో ఉండే ఆలోచన స్రవంతిని అదే నీ అంతర్ముఖంగా చేసి నువ్వు నీతో నువ్వు ప్రయాణం చేయగలగడం, నిన్ను గురించి నువ్వు తెలుసుకోవడం, నీలో ఉండే ఎప్పుడైతే నువ్వు గుర్తుపట్టగలవో అప్పుడు సిచ్యువేషన్ అంతా మారిపోతుంది. ఎలా నీ కంట్రోల్లోకి వస్తాయి. నీ ఆలోచనలని ఆపేయడం మన తరం కాదు. అందుకే సద్గురువు సూచనలను అనుసరిస్తూ వాటిల్లో మనం ఉన్నామా లేదా, నిజంగా ఆయన ఆశీస్సులు మనకు లభిస్తే నీతో నువ్వు ప్రయాణం చేయగలుగుతావు. నీ అంతర్మథనంలో, నీ హృదయంలోనే నీ గురువు నివసిస్తుంటాడు. ప్రతి ప్రశ్నకు ఆయన సమాధానం ఇస్తుంటాడు. నీలో వచ్చే ఆలోచనలు మంచివి కానీ చెడ్డవి కానీ ఎప్పటికప్పుడు ఆయన గుర్తించేటట్టు నిన్ను చేస్తాడు. సద్గురు సాయినాథ్ మహారాజుల వారి అనుగ్రహం దాసగణకు ప్రత్యేకంగా లభించింది. అందరికీ ఆయన కథలు చెప్పిన వాళ్ళకి, ఆయన దగ్గర ఏదన్నా ప్రదర్శనలు ఇచ్చిన వాళ్ళకి బాబాగారు డబ్బులు ఇచ్చేవారు, కానీ దాసగణకి ఎప్పుడూ డబ్బులు ఇవ్వలేదు. ఆయన మెడలో మాల వేసి సత్కరించినారు. ఎందుకు అంటే ఎక్కడ ఆయన కథాగానం జరిపినా దాసగణు ముందు సద్గురువుని పూజించి ఆయన కథను కాస్త చెప్పి ప్రార్థన చేసి అప్పుడు మొదలుపెట్టేవాడు హరికథా గానాన్ని. అలా చేసినందువల్ల ఎంతోమంది భక్తులకు ఒక మనస్సులో బలంగా సంకల్పం కలిగేది, బాబాని చూడాలని కానీ ఆయన గురించి తెలుసుకోవాలని, ఆయనతో సన్నిహితమైన సంబంధాన్ని కలిగి ఉండాలని అనిపించేది. అలా బాబా గురించి తెలుసుకునేవాళ్ళు. అలా తెలుసుకొని సన్మార్గంలోకి వచ్చిన ప్రతి ఒక్కరూ ఒక దాసగణ పట్ల ఒక కృతజ్ఞతను చూపేవాళ్ళు. అందువల్లనే దాసగణకు సద్గురువు ద్వారా ప్రత్యేకమైన ఆశీస్సులు లభించాయి. సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय। अवधूत भरद्वाज महाराज की जय।